తాతయ్య గారు త్వరగా రాని తాతయ్య, ఏదో కథ చెప్పండి తాతయ్య, నిద్ర రావడం లేదు. ఒరే చెప్తున్నాను చూడరా. అనగనగా రాజు, ఆ రాజుకు 7 కొడుకులు రా. ఆపండి తాతయ్య, ఊరికే అనగనగా రాజు అయ్యా 7 కొడుకులు అది కాదు తాతయ్య, రియల్ స్టోరీ ఏమంటే చెప్పండి తాతయ్య. దెయ్యాల కథ చెప్పు తాతయ్య, వినాలనిపిస్తుంది. ఒరే భలే అడిగావురా మనోడా. నా చిన్ననాటి కథ ఒకటి ఉందిరా. కథ కాదు అది, నిజమే. అది నిజం, దెయ్యాల కథ భలే ఉంటుంది. అది ఒక్కరు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటా, ఒక్కరు వాయిస్ కూడా చేంజ్ చేసుకుంటానా. అప్పుడు మన ఊర్లో రక్తం తాగే రక్త పిశాచుల కుటుంబం ఒకటి ఉండేది నాయన. అవి జాలి దయ లేకుండా అమాయక ప్రజలైనటువంటి మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రక్తం తాగి మరీ చంపి ఆ ఎముకలు కూడా పిండి చేసి మరీ తినేసేవి. ఏమైందో తెలియదు గాని ఆ కుటుంబం అంతా ఒక రోజు అందరూ చనిపోయారు. కానీ వాళ్ళకు జన్మించిన ఒక కుమారుడు మాత్రం చనిపోలేదు. వాడే ఇప్పుడు ఆ ఊరిని గజ గజ గజలాడిస్తున్నాడు. వాడి పేరే డ్రాకులా. వాడికి 3 భార్యలు. అయినా వాడికి మక్కువ చాలదు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు అమాంతం వాళ్ళని కొరికి మళ్ళీ వాళ్ళని రక్తపిశాచులుగా చేసుకుంటాడు. వీళ్ళ కోసం రక్తం తేవడానికి ప్రతిరోజు మన ఊరికి వాడు వస్తూనే ఉంటాడు. ఒకరోజు వాడు మన ఊర్లోకి వచ్చాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మిగిల్చను, ప్రతి ఒక్కరిని చంపేస్తా. మరి తాతయ్య, డ్రాకులను చంపడానికి ఇంకెవరూ రాలేదా మీ ఊరికి? ఒక్కడొచ్చాడు మనోడా. వాడు డ్రాకులను చంపేది కాదు గాని వాడికోడు నరకం చూపించాడు రా మనోడా. వాడు చిన్నటోడు కాదురా వాడు. ఆ రోజు మా ఊర్లో ఏం జరిగిందంటే, ఊర్లో ప్రతి ఒక్కరూ వినాల్సిన మనవి, మన గ్రామ సభ సాయంత్రం స్టార్ట్ కాబోతున్నది. మన ఊర్లో 2 తప్పు చేశారు, వాళ్ళకి తీర్మానం జరుగుతుందయో. ఏందిరేది అల్లుడా, వాడికి మంచి భార్య ఉంది కదరా, మళ్ళీ ఆ ఎమ్మిని వదిలేసే ఏం పికారు పని రే వాడికా. ఒరే నాయన, మన ఊరు పెద్ద మన సంగతి నీకు తెలిసిందే కదంట్రా. ఆయన కాడకి పోయారంటే ఆయన తీర్పు మంచి తీర్పురా నాయనదే. వీడికి పగిలిపోద్దురా ఎలా పావాలరా మనం ఖచ్చితంగా సభకే. ఒరే బావా, సభ ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? సాయంత్రం కదంట, అప్పుడే పెట్టేశారు పెందలాండేనా పారగబానా. ఏంద్రా పారతా పారగబానా? ఎవరో నీకో ఇంట్లో అంత మంచి భార్యని పెట్టుకొని నువ్వు అంత గుద్దుకోవడం నీకా? పక్కన వాళ్ళు భార్యలు తెంపారు నీకా? అంత మంచి అమ్మాయిని పెట్టుకుని ఇంట్లో నువ్వు ఏం పనులు బెకార్ నమ్మడం పట్ల చెప్పరా? ఓ గోదండ్రా రెడ్డా, అని చెప్పేదినా. ఆ యమునా మాస్ నేను పని నుంచి ఇంటికి రాగా నీళ్ళు పోసుకో, అవి పోసుకో, ఇవి పోసుకో ఉంటుందా? నాకు అలవాటు లేని నీళ్ళు అటు పోసుకోమంటున్నాను. నేను స్నానం చేయను, మట్టి నా కొడుకు నేను. ఆ యమునా దగ్గరికి రానికి పోతాను, అన్నం వేయట్లేదు, ఏం వేయట్లేదు, ఇంక నన్ను ఏం చేయమంటావు అయితే? పని నుంచి వచ్చి స్నానం చేసి తెలియదు అంటే నీకు గబ్బునా కొడక. పక్కలోకి రమ్మంటే ఎడవస్తుందిరా, గబ్బు తేమతుంటే కాడ గబ్బునా అన్నమాట. మొహం ఎప్పుడు కడుకున్నారు? నల్లంగా ఉంది మొహం. అసలు నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరు? పిలువ ఏమని విచారం జరుగుతుందా? రమ్మని ఏమని ఎవరు ఏమే పిలవడరా? అయ్యా గోదండ రామయ్య రెడ్డి గారు, అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా నేనేనయ్యా. బానే ఉందా? ఏమ్మా ఏం పనులమ్మయ్యా? ఆయన పెళ్లి అయిపోయింది కదమ్మా, నీకేం మొగుడు లేడంటమ్మా నీకా? ఏం పనులు పక్కన వాళ్ళు కాపురం జడదేం కదా అనుకున్నట్టున్నావు నువ్వు. ఏమ్మా మాట్లాడకుండా గమ్ముకున్నావా? అయ్యా ఏం చేసేదయ్యా నేనా? నాకు మొగుడు లేడయ్యా, నా మొగుడు వదిలేశాడా, నాకెవరయ్యా ఆదరవా? నేనులా నీకు ఆదరవా? నేనులా ఊరి పెద్దగా నేను లేనా ఆదరవా నీకు? నేను చేస్తా నీకు, నేను నీకు ఆదరవా? ఏం దిగులు బాక, నేను చేస్తా నీకు తీర్మానం ఇప్పుడు, ఓకేనా? డై నువ్వు ఎన్నిసార్లు చూడరా మై, ఒకసారి చూడు. డై ఓ అమ్మి జోలికి కానీ పోయావు అనుకోసారి కానీ మై, నువ్వు కూడా జోలికి బాగకూడదు. అది కుట్టుకోండాలా. డేయ్ నువ్వు దెంగరా, పిల్లలతో బాగున్నా మరి పిల్లలని కాడి ఎక్స్ట్రా గేస్టులు దెంగ బాక, పిల్లలతోనే కాపురం చెయ్యి, రోజు స్నానం చెయ్యి. నువ్వు దెంగై మై, నువ్వు ఇంటికి బామే. నువ్వు కొంచెం నాకు గొడ్లు ఉతకాలి కానీ, లేదు రెడ్డమ్మా ఊరు దాకా పోయింది కానీ, నువ్వు వరకు గొడ్లు ఉతికేసా చిన్నగా నువ్వు పోదు కానీ ఇంటి తప్పమే. ఓ రెడ్డా రక్తపిశాచం వచ్చేసి రెడ్డా, రెడ్డా లెక్కుతాను రెడ్డా, రెడ్డా అందరు దింగరా పామే. రండి రండి, ఒక 3 కండ వ్యక్తుల్ని తీసుకురండి. ఓయా ఏంది రోజు రోజుకే రక్తపిశాచులా విచ్చలవిడిగా తిరుగుతున్నాయా? ఈ రోజు 3 చంపేసాయ్యా. ఏంది ఇది మన ఊరికే పట్టిన పీడ.
ఒమే అన్ని రోజులు ఒకలాగా ఉండవులేమే. ఆ డ్రాకులా గోడికి కూడా ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడికి మేకెక్కిచ్చే వాడు ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడికి ఏదో ఒక రోజు ఎదురు వస్తాడు. ఆ రోజు తెలుస్తుందో డ్రాకులా గోడికి. ఆ రోజు అట్లాంటి రోజు మన ఊరికి ఎప్పుడు వస్తుందో, మన ఊరు బాగా ఎప్పుడు పడుతుందో, మన ఊరిని కాపాడే మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియకపోయా. చెప్తే అర్థం చేసుకోవాలి. తొందరగా ముందుగా పెట్టి దాంట్లో రోజు సార్ కత్తన మనిషి ముసలి రాదు ఏం చేసాడు మా నేను కళ్ళం పడిందా ఏం చేసాడు ఎట్లా చచ్చిపోయింది కదా ఏం చేసి ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ కథ మారింది.